మీటింగ్లకు వెళ్తే బ్యాండేజ్ వేసుకోవాలా, చేతులు కట్టేసుకో ఉండాలి, మళ్ళీ ఒకవేళ మా చేతులు ఏదైనా అవుతాయో అవి కూడా చెప్తే దానికి కూడా ప్రోటోకాల్స్ ఇస్తే ఈ విధంగా నడుచుకోవాలి మీరు, ఈ విధంగా నడవాలి మీరు అని ఇస్తే అవి కూడా నడుచుకుంటాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం అలా ఉంది. మరి లాస్ట్కి ఏ స్థాయికి దిగజారిపోయారు, ఎందుకన్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను కదా, పాపం సునకానందం పొందుతున్నారు. ఒక కేసు పెట్టో ఏదో మమ్మల్ని ఒక 5-6 గంటలు ఇన్వెస్టిగేషన్ అని చెప్పి లోపల కూర్చోబెడితే వాళ్ళు ఆనందం పొందితే మనం పొందనేమని. సునకానందం పొందండి, పర్వాలేదు. ఈరోజు మేము నవ్వితే పెట్టారు, రేపు ఇంకో రోజు ఇంకో ప్రభుత్వం వస్తుంది, నవ్వాల్సిన అవసరం లేదు. కూర్చున్నా కేసు పెడతాడు, నువ్వు కూర్చున్నావు కాబట్టి కేసు పెట్టానని, లేదు నిల్చున్నావు కాబట్టి కేసు పెట్టానని కూడా వస్తాయి ఇంక రోజుల్లో. ఆ పరిస్థితులకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అడగాల్సినవి అడిగారు, నేను చెప్పాల్సింది చెప్పాను. మాట్లాడిన ఆయన 3 గంటలు చేశారు, మీరు చెప్పారు. నవ్విన ఆయన 6 గంటలు చేశారు. నవ్వులో 6 గంటలు విచారించేది ఏముంది, ఏం చేశారు లోపల మీరు? 36 క్వశ్చన్లు అడిగారు. 36 క్వశ్చన్లు 6 గంటలు పడుతుంది. 36 క్వశ్చన్లు అడిగారు, దానికి ఒక ఇచ్చారు, రాసిమని చెప్పారు, రాయమని చెప్పి 10 నిమిషాల్లో రాసేసా. ఎందుకంటే దాంట్లో పెద్ద క్వశ్చన్ ఏదేం లేదు. మీకు తెలిసి జరిగిందే, తెలియ జరిగిందే, పిహెచ్డి అంటే ఏంది, మౌంట్ రోడ్లో పీజీ ఉందే, పిహెచ్డి ఉందే, ఇంకో దగ్గర పిహెచ్డి ఉందే, రేణుగుంటలో పిహెచ్డి ఉందే, ఇట్లాంటివన్నీ అడిగారు. నాకు తెలిసినవి తెలుసు అని చెప్పాను, తెలియని అని చెప్పాను. మీరు సమర్థిస్తారా అన్నారు, మీరు ఏకీభవించారా, ఏదో మాట్లాడారు కదా అన్నారు. నెక్స్ట్ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి నేను ఏమన్నానని వివరణ ఇచ్చారు, దానికి సంబంధించి సమర్థించానని చెప్పాను. సో నేను చెప్పాల్సింది చెప్పాను, వ్యక్తిగత విభేదాలు మాకేం లేవని చెప్పాను.